respected Sports Minister Gariki, alage VCMD Gariki and all the athletes here, and also me andariki a very good morning. Firstly, andariki happy National Sports Day. Thank you. మనందరికీ తెలుసు ఇవాళ మేజర్ ధ్యాన్ చంద్ గారి బర్త్డే అండ్ అలాగే మేడం గారు చెప్పారు మనం అందరం ప్లెడ్జ్ కూడా తీసుకున్నాము రోజు ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేసి మనం హెల్తీగా ఉండాలని ఒక ప్లెడ్జ్ తీసుకున్నాము. సో నేను స్పోర్ట్స్ ఆడడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అందరూ జస్ట్ ఫన్ కోసం స్టార్ట్ చేస్తారు. సో నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను. బట్ ఇయర్ బై ఇయర్ స్టెప్ బై స్టెప్ నేను ఆ స్పోర్ట్లో బ్యాడ్మింటన్ అనే స్పోర్ట్లో నాకు ఎంతో ఇంట్రెస్ట్తో నేను ఆడి కష్టపడి పైకి వచ్చాను. సో నేను అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మీరు కూడా ఏదో ఒక స్పోర్ట్ చూస్ చేసుకుని కష్టపడి, మీ అందరికీ తెలుసు మన ధ్యాన్ చంద్ గారు ఎంతో కష్టపడి మన నేషన్కి అలాగే జనరేషన్స్కి ఎంతో డెడికేషన్ కానీ లేకపోతే ఆ ప్యాషన్ ఆ డిసిప్లిన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అని. సో మీరందరూ కూడా అది గుర్తుపెట్టుకుని కష్టపడి, అండ్ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ డైలీ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటామని నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ అలాగే నా విషయానికి వస్తే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, గెలుస్తాము ఓడిపోతాము, బట్ అలా అని చెప్పి మనం వి కాంట్ గివ్ అప్ అలా చేసేలేము. బట్ మన బిలీఫ్ మన హోప్ ఉంచుకుని కష్టపడుతూ ఉండాలి. ఎన్నిసార్లు ఓడిపోయినా వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ స్ట్రాంగర్. సో ఆ ఉద్దేశంతో నేను కూడా ఎన్నో లాసెస్ నుంచి వచ్చాను. బట్ అట్ ద సేమ్ టైం కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని అలాగే పైకి వస్తారని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇక్కడ ఎంతోమంది చిన్నపిల్లలు ఉన్నారు, కష్టపడండి అండ్ తప్పకుండా పైకి వస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనమందరూ కూడా నేషనల్ స్పోర్ట్స్ డే ఆచరించుకుంటున్నాము. ఈరోజు గౌరవ ధ్యాన్ చంద్ గారి స్మరణార్థము ఈరోజు మన నేషనల్ స్పోర్ట్స్ డేని ఇంత ఘనంగా చాలా రోజుల తర్వాత ఇంత ఘనంగా ఆచరించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మీ అందరి పార్టిసిపేషన్ చూసి చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్రము ఈ క్రీడా రంగంలో ఇంకా మరి అంత ఉన్నతంగా పెరగాలని ఆశిస్తూ ఈరోజు మన రాష్ట్రానికి ఒక ప్రైడ్ అనే చెప్పుకోవాలా. ఈరోజు ఒలింపిక్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈరోజు మన ముందు ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి ఇంత పెద్ద ఎత్తున చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా. మనం అందరికి కూడా ఈ స్పోర్ట్స్ అనేది ప్రతిరోజు వాళ్ళ లైఫ్ స్టైల్లో అలవర్చుకోవాలా అనే ఒక ఆశయంతో ఈరోజు ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఈరోజు నుంచి ఆరంభం. ఇంకా మనము చాలా చేయాల్సింది ఉంది, అన్నీ కూడా మన గౌరవ మంత్రి గారు తెలియజేస్తారు. ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన మన గౌరవ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రివర్యులకి సుస్వాగతం తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మన ఆంధ్ర ప్రైడ్ అనే చెప్పుకోవచ్చు. మన పివి సింధు గారు పద్మభూషణ్ అవార్డు, బ్యాడ్మింటన్ అంతర్జాతీయ క్రీడాకారిణి పివి సింధు గారికి కూడా సుస్వాగతం తెలియజేస్తున్నాము. శ్రీ బి ధీరజ్ ఆర్చరీ వారికి కూడా సుస్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా కుమారి ఎర్రాజీ జ్యోతి అథ్లెటిక్స్లో మన ఇండియాని ఒలింపిక్లు నేతృత్వం చేశారు, వారికి కూడా సుస్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా కుమారి జ్యోతికాశ్రీ వీరు కూడా అథ్లెటిక్స్ ఛాంపియన్గా ఉన్నారు, వారికి కూడా సుస్వాగతం తెలియజేస్తున్నాము. మీ అందరికీ తెలియజేయడం ఏమంటే మన ఎర్రాజీ జ్యోతికాశ్రీ ఇద్దరు కూడా మన నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కూడా ఉన్నారు. సో నిజంగా మన సాప్కి వాళ్ళిద్దరూ కూడా గర్వకారణం. సో ఇలాంటి ఇంకా ప్రతిభలు ఎక్కువ మంది మన సాప్ అథారిటీస్ నుంచి రావాలా, అదేవిధంగా మన అసోసియేషన్ నుంచి రావాలని కోరుకుంటూ
మరొక్కసారి మీ అందరికీ నేషనల్ స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఫిట్గా ఉండండి అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ విజయవాడ. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసినాం మీ అందరికీ తెలుసు. పెద్దలు మన భారతదేశానికి ఆశా కిరణం ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని మనం భారతదేశంలో ఈరోజు ప్రతి ఏటా నేషనల్ స్పోర్ట్స్ డేని జరుపుకుంటాం. అది ఈరోజు విజయవాడలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. వేదిక పైన ఉన్న మా విసిఎండి గిరీష గారికి, అలాగే వేదిక పైన ఉన్న స్పోర్ట్స్ మెన్ అందరికీ, అలాగే నా ముందరున్న పాత్రికేయ సోదరులకు, క్రీడాకారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మనం చాలా గర్వపడాలి. ఈరోజు ఇలాంటి పెద్దలుండి భారతదేశానికి కీర్తి పతాకాన్ని తెచ్చిపెట్టిన వాళ్ళని స్మృతిస్తూ ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఏదో ఒకే రోజు 365 రోజుల్లో ఒకరోజు స్పోర్ట్స్ డే జరుపుకోవడం కాదు. ముఖ్యంగా ఇక్కడున్న తల్లిదండ్రులు అయితేనేం, క్రీడాకారులకు ఒకటే మనవి, ఈ ఆధునిక ప్రపంచంలో ఖచ్చితంగా యువతులైతేనేం, యువకులైతేనేం చదువుతో పాటు ఫిట్గా ఉండాలి. ఎప్పుడైతే శారీరకంగా బలంగా ఉంటామో అప్పుడు మనం చేసే పనిలో కూడా శ్రద్ధ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం ముందు పెద్దలు చెప్పినట్టు రోజుకి 24 గంటల్లో అట్లీస్ట్ 30 నిమిషాలన్నా వాళ్ళ యొక్క శారీరకంగా బాగుండేదానికి ఏదో ఒక క్రీడపై ఆసక్తి చూపాలని కోరుకుంటున్నా. ఏదో తూతూ మంత్రంగా ఇలాంటి మీట్లు పెట్టుకొని మర్చిపోవడం కాదు. మనం ఫిట్గా ఉంటేనే రేపు రాబోయే భారతదేశానికి మనం ఒక శక్తిగా ఎదగచ్చు. అందుకోసం మీరందరూ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనైతే ఒకటే చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రానికైతే క్రీడాపరంగా మంచి రోజులు ఉన్నాయని తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అందర ముఖ్యమంత్రిలాగా కాకుండా తప్పకుండా రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎన్నో అకాడమీస్కి అయితేనేం, అలాగే స్పోర్ట్స్ పీపుల్కు, కోచెస్కి అయితేనేం శుభదినాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదో చెప్పేసి రోజులు గడపడం ఆయనకి ఇష్టం లేదు. మీరందరూ చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు, మీ అందరికీ తెలుసు 2014-19 మధ్యలో ఎన్నో క్రీడాపరంగా మంచి కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి ఈరోజు భారతదేశానికి అయితేనే ఈ రాష్ట్రంలో ఎన్నో పథకాలు వస్తున్నాయంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు వల్లని గర్వంగా చెప్తున్నా. ఈ వేదిక పైన ఉన్న క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో, పివి సింధు గారు అయితేనేం, ఇరువురు జ్యోతులు ఉన్నారు మన పక్కలే ఒకే పేరుతో, అలాగే ధీరజ్ గారు ఉన్నారు. వీళ్ళంతా ఈరోజు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన ఆడుతున్నారంటే ఎవరో ఒక గొప్ప నేతల యొక్క ముందు చూపే కారణమని గర్వంగా చెప్తున్నాం. రాబోయే 5 సంవత్సరాల్లో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ షాప్ అనేదానికి మంచి రోజులున్నాయని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. అలాగే ఇక్కడున్న యువతి యువకులకు మేము ఒకటే చెప్తున్నాం, వచ్చే కాలంలో స్పోర్ట్స్కి సంబంధించిన ఏ విధమైన అవకాశాలు మీకు ఇంటర్నేషనల్, నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద వచ్చినా కూడా శాప్ యొక్క సహకారం తప్పకుండా ఉంటుందని మా ఎండి గారి తరఫున, అలాగే నా తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అలాగే ముందే మా అధికారులకు చెప్పడం జరిగింది, మా శాప్ ఆఫీసులో అయితేనేం, జిల్లా కేంద్రాల్లో అయితేనేం ఎవరైతే ఈ స్పోర్ట్స్ పైన మమకారం ఉండి వాళ్ళు ప్లాట్ఫామ్స్ మీద ఆడాలనుకుంటున్నారో తప్పకుండా మీరు రిజిస్టర్ చేసుకోండి. గవర్నమెంట్ తరఫున అయితేనేం, శాప్ తరఫున అయితేనేం మేము మీకు అవకాశం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నా. ఇంకో విషయం, ఇప్పుడు మా ఎండి గారు వచ్చారు. మా నియోజకవర్గంలోనే గత 1.5 సంవత్సరం ముందు ఆయన కలెక్టర్గా చేసిన రోజు మా నియోజకవర్గంలో కూడా 30 ఎకరాల భూమిని స్పోర్ట్స్ కోసం కేటాయించినారంటే ఆ స్పోర్ట్స్ మీద ఆయనకు పట్టుదల ఉంది. కాబట్టి
ఆ రోజు అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా నేను ఆయన ఒకటే కోరుకుంటున్నా, మన యొక్క టెన్యూర్లో 5 ఇయర్స్లో తప్పకుండా శక్తి వంచన లేకుండా కేంద్రం నుంచి ఏమైనా నిధులు రావాల్సింటే ఖేలో ఇండియా తరపున అయితేనేం, నేషనల్ తరపున సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేడియంస్కి అయితేనేం, అలాగే ఎక్విప్మెంట్ విషయంలోనైతేనేం, ప్రోత్సాహకాల విధమైతేనేం, ఈ విధంగా తప్పకుండా మనం ప్రభుత్వం తరపున అందరినీ ప్రోత్సహిస్తామని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. అలాగే ఒకటే చెప్తున్నాం, అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారి సమీక్ష ఉంది స్పోర్ట్స్ పైన. మేమందరం ఒకటే అడుగుతున్నాం, ఆర్థికపరమైన సమస్యలతో ఇంట్లో తల్లి యొక్క గాజులు కూడా తాకట్టు పెట్టి ఈరోజు ఇంటర్నేషనల్ నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద ఆడేవాళ్ళు చాలామంది వస్తున్నారు మా దగ్గరికి. అలాంటి వారి కోసం తప్పకుండా 2 నుంచి 5 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ అనే శాపకు పెట్టే విధంగా ముఖ్యమంత్రిని ఒప్పించేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఏ విధమైన సాయం లేకుండా కూడా ప్రభుత్వం నుంచి తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళ బిడ్డలను తీసుకొని పోయి సొంత ఖర్చులతో కూడా మెడల్స్ తెచ్చే కాలం ఉంది. అందుకోసమే ఈ వినతిని మేము ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకొని పోయేదానికి సిద్ధంగా ఉన్నా. అలాగే రాబోయే 5 సంవత్సరాల్లో తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ నుంచి మెరుగైన ప్రతిభను కనబరిచి ఇంటర్నేషనల్ పేమెంట్స్లో మెడల్స్ తెచ్చే విధంగా ఇక్కడ నుంచి క్రీడాకారులను ప్రోత్సహించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు భారతదేశానికి 70వ స్థానంలో ప్యారిస్ ఒలింపిక్స్లో ఉన్నామంటే ఒకసారి మనం చూసుకోవాలా. యువతకు కొదవలేదు మన దేశంలో, అలాగే మన రాష్ట్రంలో. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు యంగ్ ఆంధ్రప్రదేశ్ అని. తప్పకుండా మీరందరూ ప్రోత్సహిస్తాం, మీరందరూ కూడా ముందుకు నడవలసిందిగా కోరుకుంటూ, రాబోయే సంవత్సరం ఇదే రోజున ఏదో ఒకటి అచీవ్మెంట్ చేసే ఇలాంటి కార్యక్రమాన్ని పాల్గొనేదానికి శాప్ మీ అందరి ముందరికి వస్తుందని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకైతేనేం, అలాగే కోచెస్కి అయితేనేం, పెద్దలు ముందున్నవారు, పత్రికా సోదరులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నా. జై హింద్.